అదే వీళ్ళకి వచ్చేటప్పటికి పెద్ద మైనస్. అది మొత్తం వీళ్ళే తిరగాలి దేశవ్యాప్తం, అది కొంత మైనస్ అవుతుంది. అయినా కూడా ఓడినా గెలిచినా ఓ విధానం మారి తీరాలి. కొంతమందికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టారని చెప్పేసి అయోధ్యలో గెలిచారా? అదే గజియాబాద్లో ఓడిపోయారు. అదే ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గించుకున్నారు. అంటే జనాలు ఓట్లేస్తారని చేశారు వాళ్ళు. ఎప్పుడైతే అయోధ్య ఇష్యూ వచ్చిందో ముస్లింలంతా పోలరైజ్ అవుతారని తెలుసు వాళ్ళకి, దానివల్ల ఓడతారని తెలుసు, తగ్గుతాయని తెలుసు. కానీ ఒక సిద్ధాంతం అనుకున్నాక జరగాల్సిందే. ఆర్టికల్ 370 వల్ల లాభం రాదని తెలుసు, కానీ సిద్ధాంతం అనుకున్నాక జరగాల్సిందే. ఇదే టైప్లో ఉంటుంది వాళ్ళ మెంటాలిటీ సహజంగా. కానీ బిల్లు ప్రొసీడింగ్స్కి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళిన తర్వాత బీజేపీకి ఎదురయ్యే అవాంతరాలు ఏంటి? ఎందుకంటే 198 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి అంటే ఓకే, వీళ్ళు రెడీగానే ఉన్నారు, చెప్పేశారు పార్లమెంట్ మాకు ఏ అభ్యంతరం లేదు పంపిస్తామని. రేపొద్దున్న బిల్లు అడ్డుకునే అవకాశాలు కానీ అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు కానీ ఏమన్నా ఉంటాయి? ఆ ప్రొసీడింగ్స్ చూస్తే ఏమర్థం అవుతుంది? బేసిక్గా అయితే కనుక దాంట్లోనే 190 రావడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఆల్రెడీ మెజారిటీ వచ్చేసింది. అవును. కాకపోతే 2/3 రావాలి. అది ఇంకెప్పుడే కాదు కదా. పార్లమెంటరీ కమిటీ ముందుకు తీసుకెళ్ళడం అంటే ఓ సుదీర్ఘ ప్రొసీజర్. ఈవెన్ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా సుదీర్ఘ ప్రొసీజర్ తర్వాత రన్నింగ్లోకి వచ్చింది, ఆచరణలోకి తీసుకొచ్చారు. అట్లాగే ఇది కూడా నడుస్తుంది. వక్ఫ్ బిల్ అయినా ఇదైనా ఏంటంటే సాధారణ కోర్టులు ఏమంటాయి అంటే వీటి మీద ఛాలెంజ్ చేసినప్పుడు మీరేముంది మూజువాడిని కొడతాము